పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో కొలిపాక శ్రీనివాస్ ప్రత్యేక పూజలు. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో ఉన్న పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, ముదిరాజు సంఘ నాయకులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడి పంటలు, వ్యాపారాలు సమృద్ధిగా జరగాలని, అందరూ సుఖశాంతులతో జీవించాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజు బిడ్డ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల అండతో విజయాన్ని సాధించి ప్రజాసేవకు అంకితమవుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలిపాక సంపత్, గంగుల సంధ్యారాణి, సతీష్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు శ్రావణ్ కుమార్, కుక్క కనకరాజు, ముద్రాజ్ సంఘ నాయకులు, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి ముదిరాజుల కులదైవమైనటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి బోనాలు జాతరని మా ముదిరాజ్ సోదరులు అంటే తెనుగోళ్ళు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పండుగను ఒక పెద్ద పండుగగా ఈ జాతరను నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఏదైతే ఆరిద్రలో రెండో పాదంలో జరిగేటువంటి ఈ పెద్దమ్మ బోనాలు, ఆ తల్లికి బోనాలు సమర్పించడం అంటే సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ వారికి బోనం సమర్పించినట్టే మా ముదిరాజులంతా కూడా భావిస్తారు కనుక మరి ఈ పండుగను, ఈ జాతరను పెద్దపల్లి పట్టణంలోని ముదిరాజు కులస్తులతో పాటు పెద్దపల్లి పట్టణంలోని వివిధ కులాలకు చెందినటువంటి ప్రజలు కూడా దర్శించుకోవడం, ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా ఏదైతే మరి మా నాన్నగారు కొలిపాక నరసయ్య గారు, శంకరమ్మ నరసయ్య గారు ఏదైతే ముదిరాజులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పెద్దమ్మ తల్లి ఒక గుడి నిర్మాణం అందంగా ఉండాలని చెప్పేసి వారి సొంత ఖర్చులతోటి పెద్ద ఎత్తున 2000-3000 మంది వచ్చినా కూడా ఈ పెద్దమ్మ తల్లి హాల్లో కూర్చునే విధంగా పెద్ద ఎత్తున కట్టించి పెద్దపల్లి ముదిరాజ్ తెనుగువాడ ప్రజలందరికీ ఈ గుడిని అంకితం చేసి మరి అటువంటి గుడిని ఈరోజు నేను దర్శించుకోవడం నిజంగా పూర్వజన్మం ఆ సుకృతంగా భావిస్తూ ఉన్నాను, దీన్ని అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ఆ తల్లి అనుగ్రహం మా కుటుంబంతో పాటు పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ ప్రజలందరితో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజల మీద, అలాగే వివిధ కులాలకు చెందినటువంటి అందరి పేద ప్రజల మీద ఆ తల్లి కరుణ చూపాలని చెప్పేసి, అలాగే వారి పాడి పంటలు కానీ, వాళ్ళ వ్యాపారాలు కానీ అభివృద్ధి చెంది వాళ్ళ అష్ట ఐశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి మరి అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జాతర అనేది ముదిరాజులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు కనుక ప్రతి ఊర్లో కూడా ముదిరాజు కులం అనేది ఉంటుంది, తెనుగోళ్ళు అనే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ ఊర్ల జాతరలో ఘనంగా నిర్వహించుకొని, అలాగే రాబో రోజుల్లో మీ ముదిరాజ్ జాతి నుంచి నేను అన్నిటికీ ముందుంటానని చెప్పేసి ఈ పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తూ, అలాగే రాబో రోజుల్లో కూడా ఒక ముదిరాజు బిడ్డే పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తాను, మీ సమస్యలు, మీ కష్టాలు తీర్స్తానని చెప్పేసి ఈ పెద్దమ్మ తల్లి సాక్షిగా మాట ఇస్తూ ఉన్నాను. అలాగే రాబో రోజుల్లో మనం దొరలకు బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు, ఏదో దొరల కోసం మనం పాటుపడాల్సిన అవసరం లేదు. మీ ముదిరాజు బిడ్డ మీ ముందుకు వస్తూ ఉన్నాడు. ఎన్ని కష్టాలనైనా ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఎన్ని కేసులు భరించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ముదిరాజు జాతిలోనే వెనుకడుగు వేసే అనే ప్రసక్తే ఉండదు. ఆ జాతి రక్తమే అలాంటిది కనుక మరి ఆ జాతిలో పుట్టిన నేను ఖచ్చితంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల కోసం ఎలాంటి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని చెప్పేసి, వారికి ఆపద వస్తే ముందుంటానని చెప్పేసి, వారి కష్టం వస్తే ముందుంటానని చెప్పేసి పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తూ మరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆ తల్లి చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.